అంత విజువల్ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టాలా? అసలు నువ్వు చూడు కరెక్ట్ గా ప్రతి సీన్ లో అంత విఎఫ్ఎక్స్ అవసరమా? సీన్ తగ్గట్టు విజువల్ ఎఫెక్ట్స్ పెట్టాలా? ఏదో విజువల్ ఎఫెక్ట్స్ పెట్టాలని పెడుతున్నావు నువ్వు అక్కడ, అర్థమవుతుందా? అక్కడ విజువల్ ఎఫెక్ట్స్ పెట్టాలని పెట్టి బడ్జెట్ ఎక్కువ చేసి అది జనాల మీద రుద్దితే అది ఎంతవరకు కరెక్ట్? దాని వల్ల నీకు కొన్ని కోట్లు వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు. నీకు సినిమా ఎట్లుందో కూడా నీకు అనవసరం. వల్ల సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా రిలీజ్ చేస్తారు, సినిమా హిట్టా ఫట్టా కూడా అనవసరం వాడికి, ప్రొడ్యూసర్ కి. వాడికి ఏం కావాలా? కొన్ని రోజులు ఆడాలి, జనం అందరూ చూడాలి. చూసిన జనం సాటిస్ఫై అవుతున్నారా, సినిమా నచ్చిందా నచ్చలేదా, అసలు అది అనవసరం. నేను ఇంత బడ్జెట్ పెట్టినా, ఇంత ఈ హీరోకి ఇంత డిమాండ్ ఉంది, ఈ డిమాండ్ ఉన్న హీరోని చూడడానికి ఎంతమంది జనాలు వస్తారు. జనాలు వచ్చి ఒక్కొక్కడు కొన్ని వందలు, అంటే ఒక్కొక్కడు ఒక ఫ్యామిలీ వేసుకొని వస్తాడు, అంటే 2,000 ఒక ఫ్యామిలీకి. అట్లా ఇప్పుడు ఎంతమంది ఉంటారు? కొన్ని కోట్ల మంది ఉంటారు. అన్ని కోట్ల మంది నుంచి నువ్వు అన్ని కోట్లు వసూలు చేస్తున్నావు. అంటే నీకు సినిమాలో కంటెంట్, ఆ ఎక్స్పీరియన్స్, జనాలకి ఇవ్వాల్సిన ఎమోషన్, ఆ ఫీలింగ్ ఇవ్వకుండా ఏదో విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి నువ్వు జనాల దగ్గర నుంచి డబ్బులు దోస్తే